విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యాడ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అంటే గతంలో ఉండాల్సి వచ్చింది అనే అర్థం హ్యాడ్ టు బి అంటే. అంటే పలానా స్థలంలో కానీ పలానా విధంగా కానీ పలానా వ్యక్తితోటి ఉండాల్సి వచ్చింది అంటుంటాం. అటువంటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు బి ప్లస్ నౌన్ వాడచ్చు, అడ్జెక్టివ్ వాడచ్చు, అడ్వర్బ్ వాడచ్చు, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాత నేను హ్యాడ్ టు బి వాడచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ టు బి ఇన్ ముంబై అంటే నేను ముంబైలో ఉండాల్సి వచ్చింది. హ్యాడ్ టు బి తర్వాత ముంబై అనేది నౌన్, లేదా అక్కడ అడ్జెక్టివ్ కూడా వాడచ్చు. ఐ హ్యాడ్ టు బి డల్ ఎస్టర్డే, లేకపోతే అడ్వర్బ్ కూడా వాడచ్చు. ఐ హ్యాడ్ టు బి హియర్, నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇలా హ్యాడ్ టు బి తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ వాడచ్చు. నెక్స్ట్, వీ హ్యాడ్ టు బి ఇన్ ముంబై, మేము ముంబైలో ఉండాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు బి ఇన్ ముంబై, దే హ్యాడ్ టు బి ఇన్ ముంబై, హీ హ్యాడ్ టు బి ఇన్ ముంబై, షీ హ్యాడ్ టు బి ఇన్ ముంబై. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.